పాలు పొందిన ఉపయోగం లేదు సహోదరి సహోదరుడా. ఎంతకాలం అదే స్థితిలో ఉంటావు, ఎంతకాలం మార్పు లేని స్థితిలో ఉంటావు. మారు మనస్సు పొందడానికి సమయం ఇదే, మారు మనస్సు పొందడానికి ఇదే సమయం. ప్రభు అంటున్నాడు, నీవును ఈ దినమందైన ఆ సమాధాన సంబంధమైన సంగతులను తెలుసుకుంటే మేలు అంటున్నావు. లేని ఎడల రాయి మీద రాయి ఉండదు అన్నాడు. నీ కట్టడములన్నీ కూలిపోతాయి అన్నాడు. నీవు అలాగనే నశించిపోతావు అంటున్నావు. అలాగనే మనం నశించకూడదు. మారు మనసు పొందని ఎడల పిలాతు కొంతమందిని చంపి తన బలులలో కలుపుకున్నాడు వారి రక్తాన్ని. అలా వారందరూ మార్పు లేని వారు అనుకున్నారు. కానీ మారు మనస్సు పొందకపోతే నీవు కూడా అలాగనే నశించిపోతావని యేసు ప్రభు తన మాటలు వినడానికి వచ్చిన వారికి చెప్పాడు. ఈ రాత్రి కాల సమయంలో వాక్యమును విన్న ప్రియ సహోదరి సహోదరుడా, నీ కుటుంబంలో కష్టాలను అనుభవిస్తున్నావా, నష్టాలను అనుభవిస్తున్నావా, శ్రమలను అనుభవిస్తున్నావా, అయినా పర్వాలేదు, దేవుడు నిన్ను పరీక్షిస్తున్నాడేమో. ఆ పరీక్షల్లో నువ్వు గెలవాలి, జై జీవితం పొందాలి అంటే దేవుని చిత్తానికి లోబడి ఉండు. తగిన